ఎంతో ట్రెండింగ్ లో ఉన్న స్లీవ్లెస్ ఫ్రాక్ అయితే ఎలా స్టిచ్ చేయాలో బేబీ కోసం డిజైన్ చేస్తున్న ఫ్రాక్. హ్యాండ్స్ కాకుండా ఇలా ప్రిల్స్ వచ్చేసి హ్యాండ్స్ కి పెట్టడం ట్రెండింగ్ లో ఉంది. ఈ ఫ్రాక్ ఎలా డిజైన్ చేయాలో చూద్దాం. వీడియో కావాలంటే కామెంట్ చేసేయండి. ఇంకో ఫ్యాబ్రిక్ కట్ చేసినప్పుడు మనం బాడీ పార్ట్ కి నెక్ కట్ చేసుకునేటప్పుడు 2 ఇంచెస్ కిందకి చేసి కట్ చేసుకుంటాం ఫ్యాబ్రిక్ ని. ఆ 2 ఇంచెస్ కి బదులు 3 ఇంచెస్ ఇక్కడ హ్యాండ్స్ యాడ్ చేస్తాము. ఇంచెస్ అంటే ఫ్రంట్ కి 3 బ్యాక్ 3 టోటల్ 6 ఇంచెస్ ఫ్యాబ్రిక్ అనేది తీసుకున్నాను. మన ఇష్టం షోల్డర్ లెంత్ ని బట్టి ప్రిల్స్ పెట్టుకొని అడ్జస్ట్ చేసి వీడియోలో చూపిస్తున్న విధంగా ఫ్రిల్స్ పెట్టుకొని అటాచ్ చేసుకోవాలి. వెడల్పు మనకి నచ్చినంత. చూసారా నేను అక్కడ ఫ్రిల్స్ అడ్జస్ట్ చేశాను. నాకు 2 ఇంచెస్ కి సరిపోయింది. పెద్ద సైజ్ ఫ్రాక్ స్టిచ్ చేస్తే అక్కడ షోల్డర్ ని బట్టి ఫ్రిల్స్ అడ్జస్ట్ చేసుకోవాలి. పొడవు అనేది కూడా ఏజ్ ని బట్టి మారుతుంది. ఇది 2 ఇయర్స్ బేబీ కాబట్టి 6 ఇంచెస్ లెంత్ అనేది వీడియోలో స్టిచ్చింగ్ వీడియో మాత్రమే చూపిస్తున్నాను. కటింగ్ వీడియో కావాలంటే కామెంట్ చేయండి. మెయిన్ ఫ్యాబ్రిక్స్ రెండు ఒకే వైపు వచ్చేలా పెట్టుకొని ఇలా స్టిచ్ వేసేసుకోవాలి. చూసారా ఇప్పుడు నేను బోత్ సైడ్స్ కూడా ఒక వైపు అయితే అయిపోయింది. ఫ్రంట్ వైపు అయిపోయింది. ఇప్పుడు బ్యాక్ వైపు కూడా ఇలా వీడియో అర్థమవుతుందని అనుకుంటున్నాను. అర్థం కాకుండా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. కొంచెం క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బ్యాక్ పార్ట్ తీసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కి అయిపోయింది కాబట్టి బ్యాక్ పార్ట్ తీసుకొని ఈ బ్యాక్ పార్ట్ కి ఇందాక స్టిచ్ చేసుకున్నాం కదా ఆల్రెడీ. నెక్ చుట్టూ అనేది పైపింగ్ వేసుకున్నా పర్లేదు, ఫోల్డింగ్ చేసుకున్నా పర్లేదు. అయితే ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ చేసేసాను. నెక్ కి పైపింగ్ వేసుకున్నా పర్లేదు. కాటన్ బ్లౌజెస్ కి ఎలా అయితే ముక్క అతుకుతామో అలాగా మెడ చుట్టూ ముక్క అతికినా పర్లేదు. ఇప్పుడు ఇందాక స్టిచ్ చేసిన ఫ్రంట్ హ్యాండ్స్ ఉన్నాయి కదా, హ్యాండ్స్ ని తీసుకొచ్చి ఇక్కడ ఇలా అటాచ్ చేసేయాలి. చూసారా మెయిన్ ఫ్యాబ్రిక్స్ రెండు ఒకే వైపుకి రావాలన్నమాట. అక్కడ ఫ్లవర్స్ వచ్చాయి కదా, ఇప్పుడు ఇటువైపు కూడా అటాచ్ చేసేసాం. ఇక్కడ చూసారా కదా పీచు వస్తుంది. అలా పీచు రాకుండా ఉండాలి అంటే మనం ఇక్కడ ముక్క యాడ్ చేసుకోవాలి. అది ఎలాగో చూద్దాం. ఒక 1 ఇంచ్ ప్లెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకొని ఇలా చూసారా ఇలా స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఇటువైపుకి ఫోల్డ్ చేసేసుకుంటే మనకి నీట్గా ఉంటుంది అనమాట. పీచ్ అనేది పిల్లలకి ఎక్కడ గుచ్చుకునేటట్టుగా స్టిచ్ చేసుకున్నాం కదా, బ్యాక్ వైపు కూడా ఇలా ఫోల్డ్ చేసేసి ఒక స్టిచ్ అనేది వేసేసుకుంటే నీట్గా ఉంటుంది. ఎక్కడ లోపల ఖర్చులు అనేవి కనిపించవు. చూసారా ఎంత క్యూట్గా ఉన్న హ్యాండ్స్ అయితే రెడీ అయిపోయి స్లీవ్లెస్ అనుకోండి, అవే కిందకి పెడితే హ్యాండ్స్ లాగా, పైకి పెడితే స్లీవ్లెస్ లాగా కనిపిస్తుంది. ఇప్పుడు మనం కిందని ప్రిల్స్ అనేవి అటాచ్ చేసుకోవాలి. నేను ఇక్కడ ఎంత అయితే ఉందో దానికి డబల్ తీసుకున్నాను. సో ఫ్యాబ్రిక్ ని బట్టి మనం ప్రిల్స్ అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు. సరే నేనైతే ప్రిల్స్ అటాచ్ చేసుకున్నా. అందరికీ ప్రిల్స్ అటాచ్ చేయడం తెలిసే ఉంటుందని నేను చూపించటం లేదు. సో చూసారా నీట్గా ఉంటుంది. ఎక్కడా కూడా గుచ్చుకునేటట్టు అది కనిపించదు. ఇక్కడ ఇంకొక స్టిచ్ వేసుకుంటే మనకి ఊడిపోకుండా కూడా ఉంటుంది. సైడ్ ఎప్పుడైనా జాయిన్ చేసేటప్పుడు 1 ఇంచ్ పైకి కట్ చేసుకోవాలి క్రాస్. అప్పుడే మనకి నీట్గా ఉంటుంది ఫినిషింగ్ అనేది. చూసారా ఎంత బాగా వచ్చిందో. ఇలాంటి ఫ్రాక్స్ ఎవరికైనా కస్టమైజేషన్ కావాలి అంటే కామెంట్ చేసేయండి. ఇంకా క్యూట్ పాకెట్ కూడా ఇచ్చాను. నచ్చితే ఒక చిన్న లైక్ చేసుకోండి. బాయ్. ఫ్రాక్స్ స్టిచ్ చేయడానికి నాకు టోటల్గా 1 మీటర్ ఫ్యాబ్రిక్ అయితే యూజ్ చేశాను. బాడీ చిన్న బేబీయే కాబట్టి 1 ఇయర్ ఫ్యాబ్రిక్ అయితే సూపర్గా సరిపోతుంది. ఇంకా నేను క్యూట్ పాకెట్ ఇచ్చాను. బాగుంది కదా. ఎవరికైనా అలాంటి స్టిచ్చింగ్స్ కావాలంటే కామెంట్ చేసేయండి. ఎవరైనా డ్రెస్సులు కానీ బ్లౌజులు కానీ స్టిచ్ చేయమని ఇచ్చినప్పుడు మనం ఓల్డ్గా కుట్టిన ఫ్రాక్స్ అవి కొలకి ఇస్తే భలే హ్యాపీగా అనిపిస్తుంది కదా. ఇది నేను ఆ పాపకు ఫస్ట్ కుట్టిన ఫ్రాక్.